దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలానే వీరు ఇల్లు కొనుక్కోవాలి అన్నా, లేదా రెంట్ హౌస్ వెళ్ళాలి అని అన్నా, వీరికి బాగా కలిసొచ్చే దిక్కు ఏంటి? వీరికి కలిసొచ్చే నంబర్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి ఏంటి అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం చంద్రదశ నడుస్తుంది. హ్మ్. వీళ్ళు త్వరగా ఎమోషనల్గా ఇదైపోతారు. ఓకే. ఎందుకు ఎమోషనల్గా ఇదైపోతారు అంటే చంద్రుడు మనస్కారకుడు. హ్మ్. భావోద్వేదాలు అంటాం కదా, అలా. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి కుటుంబం పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. హ్మ్. వీళ్ళు ఎవరికైనా అలవాటు పడినా, ఫ్రెండ్షిప్ చేసినా వీళ్ళకి వాళ్ళ పైన ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఒక్కొక్కసారి నష్టం కూడా జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఓకే. ఇంకొకటి మెయిన్గా చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళు బయటకి ఉండేది ఒక రకము, లోపల ఉండేది ఒక రకం. హ్మ్. వాళ్ళ మనస్సు వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళు ఓకే. ఉండే విధానం కూడా బయటకి వేరు. ఆహా! వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకే తెలుసు ఓన్గా. హ్మ్. అంటాం కదా, ఒక మనిషి ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఎలా అయితే ఉంటారో అదే వాళ్ళ ఒక నిజ స్వరూపం అని కర్కాటక రాశి వాళ్ళ హ్మ్. వీళ్ళకి ప్రస్తుతం చంద్రదశ నడుస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ జాతకం మనం పర్సనల్గా హ్మ్. చూయించుకుంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొకటి, ఈ చంద్ర దశ నడిచేటప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ చంద్రుడు మంచిగా ఉంటే వీళ్ళ యొక్క మనోభావాలను పక్కన వాళ్ళు కూడా గౌరవిస్తారు. వీళ్ళ యొక్క మనస్సును పక్కన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పక్కన వాళ్ళు కూడా అర్థం హ్మ్. చేసుకుంటారు చంద్రుడు బాగున్నప్పుడు. అవును. హ్మ్. ఎప్పుడైతే ఈ చంద్రుడు బాగలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఏం ఆలోచన చేసినా అది వీళ్ళకి ప్రతికూలమైపోతుంది. ఓకే. ఎందుకంటే మనసుతో ఆలోచన హ్మ్. చేస్తారు. మనసు ఇంకొకటి కరెక్ట్‌గా వీళ్ళకి దిశానిర్దేశం చెయ్యదు. చంద్రుడు బాగలేనప్పుడు. ఏమైపోతుందంటే పక్కన వాళ్ళని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, వీళ్ళ మనస్సుకి వీళ్ళు సరిగ్గా సర్ది చెప్పుకోకపోవడం, వీళ్ళ మనస్సు నిలబడకపోవడము, మానసిక ఆందోళన, మానసిక ఆవేదన, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కలుగుతాయి వీళ్ళకి. ఈ ఓకే. కర్కాటక రాశి హ్మ్. వాళ్ళకి. హ్మ్. ఇంకొకటి, వీళ్ళకి కలిసొచ్చే రంగు ఏది అంటే చంద్రదశ నడుస్తుంది అని చెప్తున్నాం కాబట్టి వీళ్ళకి కలిసొచ్చే రంగు వైట్, హ్మ్. మిల్క్ వైట్, హాఫ్ వైట్, వెండి కలరు, వైట్ వెరైటీస్. తర్వాత లైట్ కలర్స్ ఏవైనా కూడా లైట్‌గా ఉండాలి, బ్రైట్‌గా ఉండాలి. ఇలా చూసుకొని వేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ వీళ్ళకి సెట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ లక్కీ నెంబర్ వచ్చేసి 2, 11, 20. ఓకే. ఇది లక్కీ నెంబర్స్ వీళ్ళకి. వీళ్ళకి కలిసొచ్చే దిశ ఏది అనంటే తూర్పు. హ్మ్. తూర్పు బాగా కలిసొస్తుంది. తర్వాత పడమర గూడా బాగా కలిసొస్తుంది. ఓకే. పడమర. హ్మ్. పడమర గూడా బాగా కలిసొస్తుంది. వీళ్ళేం చేయాలి అంటే, చంద్రుని యొక్క దశ నడుస్తుంది కాబట్టి సోమవారము శివుడికి బాగా పూజ అనేది చేసుకోవాలి. చేసుకోవాలి. ఆ! హ్మ్. ఎందుకంటే చంద్రుడి యొక్క వారము సోమవారం. సోమవారం. అవును. సోముడు అంటే చంద్రుడే హ్మ్. అన్నమాట. ఇంకొకటి మనస్కారకుడు కాబట్టి ఈ పౌర్ణమి తిథులలో వీళ్ళు చాలా ఆందోళనగా ఉంటారు. ఒకవేళ చంద్రదశ వీళ్ళకి సరిగ్గా లేకపోతే, హుహు. చంద్రుడు సరైన స్థానంలో లేకపోతే, అలాంటప్పుడు ఈ పౌర్ణమి వేళల్లో వీళ్ళకి మానసిక ఒత్తిడి అనేది కలగడం, వీళ్ళు కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయిన బిహేవియర్‌తో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ హుహు. పౌర్ణమి టైమ్స్‌లో. ఇలాంటప్పుడు వీళ్ళు కంపల్సరీ జన్మతః జాతకం చూయించుకోవాలి. హ్మ్. చంద్రుడు అంటే మనకి మనస్కారకుడు కాబట్టి చంద్రుడు మేజర్ రోల్ పోషిస్తాడు రెమెడీస్ జాతకంలో. ఏమైనా ఉంటాయా వీళ్ళకి? రెమెడీస్ ఏమున్నాయి అంటే, సోమవారం శివుడికి హ్మ్. పూజ చేసుకోవడం, తర్వాత పాలు ఇలాంటివి ఏమన్నా దానం ఇవ్వడం, వెండి దానం ఇవ్వడము. అది జన్మతః జాతకం చూసుకున్నప్పుడు మనం చెప్పగలమ్మా, వీళ్ళకి అదే. పర్ఫెక్ట్‌గా హ్మ్. రెమెడీ ఇది. హ్మ్. ఇది చేసుకుంటే వీళ్ళు గెటినయితారు. ఇది చేసుకుంటే వీళ్ళ మనసు బాగుంటుంది. ఇది చేసుకుంటే వీళ్ళకి మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది అనేది మనము జన్మ జాతకం చూసినప్పుడు చెప్పగలము. తెలుస్తుంది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, ఈ మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళ పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది. హుహు. వీళ్ళ నిర్ణయాలు ఇంకా కరెక్ట్‌గా ఉండవు. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు. అలాంటి పరిస్థితికొస్తుందనమాట. ఈ హుహు. చంద్రుడు సరిగ్గా లేడు అన్న అన్న టైంలో. ఒకవేళ ఇదే కర్కాటక రాశికి చంద్రుడు బాగున్నాడు అని మనం అనుకుంటే, ఒక్కటే వీళ్ళ మనసు బావుంటుంది. వీళ్ళు చాలా ఆహ్లాదంగా ఉంటారు. మానసికమైన పరిస్థితి బాగుంటుంది. వీళ్ళని పక్క వాళ్ళు కూడా అందరూ వీళ్ళని అర్థం చేసుకుంటారు. వీళ్ళ మనస్సుని అర్థం చేసుకుంటారు. వీళ్ళ పరిసరాలన్నీ కూడా క్వైట్ కామ్‌గా, కూల్‌గా ఎళ్తాయన్నమాట. ఇది హ్మ్. వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. వీళ్ళ స్థితి ఎలా ఉంది ప్రెజెంట్ అనేది. ఈ కర్కాటక రాశి వాళ్ళ స్థితి ఎలా ఉంది అనేది.
తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.